ಕನ್ ಭಾಷೆ ಪೇಜಿನ ನಾನೆನ್ನ ಸೇವೆನ್ ಕನ್ಫ್ಯೂಸರ್ ಆಗೇರೆ ఉల్లొక్కులే పరక పరక తు ఈడేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేద్దాం. చెప్పరా రాము. రే సాయి, అర్జెంటుగా బైక్ వేసుకొని ఇంటికి రా, బయటికి వెళ్ళాలి. అరే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, మీ బాబు గోలు అస్సలు భరించలేను. సో సందు చివరికి వచ్చి ఫోన్ చేస్తా, నువ్వే రా. రే రాత్రే ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్ళారు, నువ్వు మూసుకొని ఇంటికి రా. అవునా? సరే అయితే వస్తున్నాను, పెట్టే. ఇండు ఓపెన్ చేసి ఉంది, మన కోసమే అనుకుంటా. ఉన్నాడా లేదా ఈడు? ఈడు మియా ఖలీఫాతో మంత్రాలు పెట్టేశాడు. మరీ చీకట్లోనా, లైట్ కూడా లేకుండా. రే నువ్వా అన్నా? రే ఏం చేస్తున్నావురా? ఏంటా పనులు? ఏడి రాము కూడా ఎక్కడ ఉన్నాడు? అన్నా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడన్నా, ఒక 30 minutesలో వచ్చేస్తాడన్నా. వాళ్ళు లేడు, క్లైమేట్ కూల్గా ఉంది, కామ్గా క్రోమ్ ఓపెన్ చేసావు అంతేనా? ఫస్ట్ టైం అన్నా. ఫస్ట్ టైం? ఎంతరా నీ ఏజ్ ఎంత? 15 అన్నా. అన్నా మా అన్నకి చెప్పొద్దన్నా, మా అన్నకి తెలిస్తే కొత్త బాలు కొడతాడన్నా, వద్దన్నా ప్లీజ్ అన్నా. చెప్పనులే, నీ ఏజ్ అలాంటిది. ఎందుకన్నా నవ్వుతున్నావు? రే ఇప్పుడంటే ఫోన్ చేతిలో ఉంది, క్రోమ్ కోఆపరేట్ చేస్తుంది, కానీ మా టైంలో ఇవి చూడాలంటే రక్తాలు చిందించేవాళ్ళం. నిజమా అన్నా? నిజమా? అది నేను మీ అన్న ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు. ఇప్పుడు నేను ఇదే బొక్కలను చూడాలేంటి? రే రాము, ఎంతసేపు ఆ హీరోయిన్ ఫోటో చూస్తావురా నువ్వు? నువ్వు జాయిన్ అయ్యావని ఈ కాలేజీలో జాయిన్ అయ్యా. చేపలు రుద్దినట్టు రుద్దుతున్నారా. ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక ఫన్ లేదు. రేపు మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు, ఈ నైట్కి అందరూ ఊరు వెళ్ళిపోతున్నారు. సో నువ్వు డైరెక్ట్గా సీడీలు తీసుకొని ఇంటికి వచ్చే, ఓకేనా? షార్ప్ 11 o'clock, అస్సలు లేట్ అవ్వద్దు. సీడీ కొంటకి నాతో నువ్వు కూడా రారా? నేను రాను, నీ తిప్పలు నువ్వు పడు. నువ్వు రావు, నాకు తప్పదు. ఈ రాముగాడు కూడా రావచ్చుగా, నాతో రాడు. శ్రీ సాయి DVD పాయింట్, మా వద్ద అన్ని రకముల తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మాకు కావాల్సింది కూడా అదేలే. ఎవరు చూడట్లేదుగా నన్ను, మళ్ళీ ఎవరైనా చూసి మా నాన్నకు చెప్తే మా నాన్న గుద్ద పగలు దింగుతాడు. ఏమని అడగాలో లోపలికి వెళ్ళి వెళ్దాం ధైర్యం చేసి. ఏంటన్నా ఇది? సీడీలు అంటారు వీటిని, ఎలా తీసి తీసుకొచ్చావు? నేను ఎలా అన్నా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేది? కోప్పడు మాకు తమ్ముడు, సీన్లు బాగున్నాయి అని మళ్ళీ మళ్ళీ చూసినా. పోవయ్యా, ఇంకోసారి షాప్ దరిదాపుల్లో కూడా కనిపించుకో. ఎరుపు చొక్క సరిగ్గా సరిపోయింది ఇడికి. చెప్తాముడు, ఏం కావాలి? అన్నా అది ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన బయోపిక్ మూవీస్ ఏమైనా ఉన్నాయా అన్నా? ఫిజిక్స్, కెమిస్ట్రీ? తమ్ముడు ఇది బుక్ షాప్ కాదు, సీడీల షాపు. కనిపించట్లేదా? బుక్ షాప్ పక్కన ఉంది, వెళ్ళిపో. పొద్దున్నే భలే బేరాలు దొరికి. అది కాదన్నా. రేచినా నీకేం కావాలో క్లియర్గా చెప్పు. నాది ఇంగ్లీషు అన్నా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి స్పోకెన్ ఇంగ్లీష్ సీడీస్ ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నా. అరే స్పోకెన్ ఇంగ్లీష్ సీడీసా? చాలా ఫాస్ట్గా ఉన్నావే. నీలాగే అందరూ ఆలోచించాలి. థ్యాంక్స్ అంకుల్. బాగా చదువుతావు అనుకుంటా. ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ అంకుల్. గుడ్, బాగా చదువుకో. మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలి. చెప్పనా? 6 faithful wives. 6 faithful wives. 6 faithful wives. నా అర్థమయ్యేలా చెప్పన్నా.
యో 6 ప్రతిభతలు సీడీ ఇవ్వయా. తెలివితేటలకి ఏం తక్కువ లేదు. ఇగో డబ్బులు అక్కడిచ్చే. రే బాబు, ఏం కావాలరా నీకు? క్లియర్గా చెప్పరా. అన్నా అది బయట ఇంగ్లీషు బోర్డుకి ఇంగ్లీష్ అని హైలైట్ చేసావు కదన్నా, అది కావాలన్నా. దీనికాను ఇందాక నుంచి ఓ కంగారు పడిపోతున్నది. అరే అదేదో నేరుగా వచ్చి నాకు ఇది కావాలి అని అడగొచ్చు కదరా. ఇంగ్లీషు ఫిజిక్స్ కెమిస్ట్రీ అని సబ్జెక్టుల పేర్లు చెప్తావేంట్రా? ఫస్ట్ టైమా? అవునన్నా. అర్థమవుతుందిలే. ఇదిగో రే, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకోసారి వచ్చావనుకో అస్సలు ఇవ్వను. సరే అన్నా. మరో ప్రపంచం పిలుస్తుంది. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. అది అప్పట్లో మా పరిస్థితి. ఇంట్లో తెలిస్తే కొడతారన్న భయం, ఎలా అయినా ఆ నాట్యం మెలకువలు చూడాలన్న ఆత్రం. ఇదిరా మా 90s కిడ్స్ పడిన పాట్లు, పొందిన అనుభూతి.